ఓకే పిల్లలు, ఇప్పుడు మనము హాల్ టికెట్స్ అనేవి మనకు వెబ్సైట్ లో పెట్టడం జరిగింది. ఎగ్జామ్ ఫిబ్రవరి 11 నుండి ఉంది కాబట్టి ఒకసారి హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలనో ఇప్పుడు ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. ఇట్లా మీ మొబైల్లో ఉన్నటువంటి క్రోమ్ బ్రౌజర్, ఏ బ్రౌజర్ అయినా సరే ఆ బ్రౌజర్ని ఓపెన్ చేసి, సో ఇక్కడ మనము గూగుల్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 5th టీజీ సెట్ అని మీరు టైప్ చేయండి. సో టైప్ చేసి ఇక్కడ సెర్చ్ చేస్తే టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ ఉంది కదా, ఇదే మనకు సంబంధించినటువంటి సో ఇది మనకు సంబంధించినటువంటి వెబ్సైట్. సో దానిపైన మీరు టచ్ చేయండి. సో టచ్ చేస్తే మనకి ఈ విధంగా క్లిక్ హియర్ టు డౌన్లోడ్ హాల్ టికెట్ అని వస్తుంది. సో దీనిపైన మీరు టచ్ చేయాలి. సో టచ్ చేస్తే ఇట్లా మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఇక్కడ మీకు హాల్ టికెట్ అని ఇక్కడ ఇచ్చి చూడండి, డౌన్లోడ్ హాల్ టికెట్. సో దీనిపైన మీరు టచ్ చేయాలి. సో టచ్ చేస్తే మనకు నెక్స్ట్ స్క్రీన్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు రిఫరెన్స్ ఐడి అన్నా ఇందులో మీరు రిఫరెన్స్ ఐడి అన్నా ఎంట్రీ చేయవచ్చు, ఇది సెలెక్ట్ చేసుకుంటే. లేదు అంటే ఇది సెలెక్ట్ చేసుకుంటే మీ యొక్క పేరన్నా ఎంట్రీ చేయాలి. ఇది మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసుకుంటే ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అన్నా ఎంట్రీ చేయాలి. కానీ ప్రతిదానికి కూడా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంట్రీ చేయాలి. అంటే ఇక్కడ మీరు చూడవచ్చు, రిఫరెన్స్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, లేదంటే నేము, డేట్ ఆఫ్ బర్త్, లేదంటే మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్. సో ఇట్లా మీరు ఏదో ఈ పైన మూడిట్లలో ఏదైనా ఒకటి, కింది డేట్ ఆఫ్ బర్త్ మాత్రం కంపల్సరీ ఎంట్రీ చేసి మీరు చేయాలి. ఒకసారి చూడండి, ఇక్కడ నేను మొబైల్ నెంబరు ఎంట్రీ చేస్తున్నా. ఒకసారి 8500. సరే, లేదంటే నేమ్ ఎంట్రీ చేద్దాం. సో మీ పేరు అయితే అందరికి తెలిసి ఉంటుంది కదా, ఎంట్రీ చేస్తున్నా చూడండి. సో ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంట్రీ చేయండి. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈ విధంగా, అంటే ఇది క్లిక్ చేయగానే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు అప్లై చేసేటప్పుడు ఏదైతే మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిరో ఆ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించే మీరు ఇక్కడ సో ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, ఫస్ట్ మీరు ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇయర్ అనేది మీరు ఏ సంవత్సరంలో పుట్టిరు అనేది ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి.
తర్వాత నెల అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత డేట్, సో డేట్ ఎప్పుడు అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీరు గో ఉంది కదా, సో దానిపైన మీరు క్లిక్ చేయాలి. చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఈ పేరు మీద 2 వచ్చినాయి. సో ఈ పేరు మీద మనకు 2 వచ్చినాయి. సో ఇందులో మీ ఇంటి పేరుతో సహా ఏది కరెక్టో అది చూసుకోండి. పాత్కుల వర్షిత్, సో ఇది నేను ఎంట్రీ చేసినటువంటి విద్యార్థి పేరు. సో కాబట్టి ఇక్కడ పక్కన డౌన్లోడ్ ఉంది కదా, సో దానిపైన మీరు డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే సో ఈ విధంగా మనకు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఒకసారి చూడండి, హాల్ టికెట్ ఆ వివరాలన్నీ కూడా మనకి ఇక్కడ ఇచ్చిరు చూడండి. సో ఇక్కడ మీకు సంబంధించిన వివరాలన్నీ ఇక్కడ మనకి ఇచ్చిరు. ఇక్కడ వివరాలన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. మీ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ మీకు సంబంధించిన డీటెయిల్స్ చూడండి. ఇక్కడ మీ పేరు, మీ నాన్న పేరు, మీ అమ్మ పేరు, మీ పుట్టిన తేదీ, మీ యొక్క పేరెంట్ మొబైల్ నెంబరు, మీ అడ్రస్, మీ కేటగిరీ అంటే కమ్యూనిటీ, జెండర్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి మీరు అవి కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకోండి. తర్వాత ఇక్కడ మీరు ఫోటో, మీ సంతకం, ఇవి కూడా కరెక్ట్ ఉన్నాయా లేదా ఒకసారి మీరు అందరూ కూడా చూసుకోండి. తర్వాత ఇక్కడ మీరు ఇప్పుడు ముఖ్యమైనది ఏంటంటే మీకు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పడింది. సో ఇది ఎగ్జామ్ టెస్ట్ సెంటర్. సో టెస్ట్ సెంటర్ అంటే మీరు ఎగ్జామ్ రాసే సెంటర్ ఎక్కడ పడడం చూడండి. ఇక్కడ తెలంగాణ TSRS జూనియర్ కాలేజ్ గర్ల్స్ తెలకపల్లి. సో ఇట్లా ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనకు ఉంటది. వాళ్ళ సాయిలత ప్రిన్సిపాల్ మేడం పేరు ఉంటది. తర్వాత సబ్ స్టేషన్ తెలకపల్లి పక్కన అంట, నాగర్ కర్నూల్ డిస్టిక్. అక్కడ మీరు ప్రిన్సిపాల్ నెంబర్ కూడా ఉంటుంది చూడండి. మీరు ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఉంటది. సో ఆ ఫోన్ నెంబర్ కూడా మీరు ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళకు కూడా ఫోన్ చేయొచ్చు. సో మనకి ఎగ్జామ్ ఎప్పుడు చూడండి, టెస్ట్ డేట్ అండ్ టైము ఫిబ్రవరి 11, 2024 ఆదివారం రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు ఉంది. సో ఇక్కడ మీరు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత అందరు కూడా దీన్ని ప్రింట్ తీసుకోవాలి. సో దీన్ని ప్రింట్ తీసుకొని మీరు A4 పేపర్ పైన ప్రింట్ ఇస్తారు ఒక పేపర్ పైన. సో అది తీసుకొని మీరు ఎగ్జామ్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఎగ్జామ్కి వెళ్ళాలి. సో ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత మీరు ఆ ఎగ్జామినేషన్ ఇన్విజిలేటర్ మీకు ఇక్కడ సిగ్నేచర్ అనేది తీసుకోవడము జరుగుతుంది. సో ఇది ఇందులో ఉన్నటువంటి వివిధ అంశాలు. సో ఇక్కడ ఇంపార్టెంట్ అంశాలు కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి, అవి కూడా అభ్యర్థులకు ముఖ్యమైనటువంటి సూచనలు కూడా మనకి ఇక్కడ ఇచ్చిరు. ఒకసారి అది చూడొచ్చు. చూడండి, ఇక్కడ ఎలాంటి సూచనలు మీరు ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు ఎలాంటి సూచనలు ఫాలో కావాలని ఇచ్చారు. ప్రవేశ పరీక్ష రాయి అభ్యర్థులు తమకు నిర్దేశించిన పరీక్ష హాలులో కేటాయించిన స్థానంలో ఉదయం 10:30 గంటలకు తప్పనిసరిగా హాజరు కావాలి. 10:30కే మీరు హాజరు కావాలి. ఎగ్జామ్ ఎన్ని గంటలకు ఉంది చూడండి. ఇక్కడ ఎగ్జామ్ అనేది మనకు 11 గంటలకు ఉంది. 11 గంటలకు ఎగ్జామ్ ఉంది. కానీ మీరు మాత్రం అర్ధగంట ముందే పోవాలి. అక్కడికి అర్ధగంట ముందే మీరు ఎగ్జామ్ హాల్లోకి మీరు కూర్చోవాలి. అంటే మీరు 10 గంటలకే వెళ్ళాలి. 1 గంట ముందే మీ ఎగ్జామ్ సెంటర్ అంటే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ చెప్పినాం కదా ఎగ్జామ్ సెంటర్. సో ఈ సెంటర్కి మీరు 1 గంట ముందే చేరుకోవాలి. టిఫిన్ చేసి ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి 1 గంట ముందే. పరీక్ష ప్రారంభానికి ముందు OMR సమాధాన ప్రశ్న నింపు పద్ధతిపై పరీక్షల్లో ఇన్విజిలేటర్ల అభ్యర్థులకు పూర్తి అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేయడమైంది. కావున అభ్యర్థులు నిర్ణీత సమయానికి 1 అరగంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. అరగంట ముందే మీరు పరీక్ష హాల్లోకి చేరుకోవాలి. ఎందుకంటే అక్కడ మీరు OMR షీట్ ఉంటుంది. మనం ఆన్సర్లు ఏ విధంగా అందులో బబ్లింగ్ చేయాలి, దిద్దాలి పెన్నుతోటి అనేది ఇన్విజిలేటర్ మీకు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అండి, ప్రవేశ పరీక్ష స్టేట్ సిలబస్ ఇంగ్లీషు, లెక్కలు, తెలుగు, మెంటల్ ఎబిలిటీ మరియు పరిసరాల విజ్ఞానంలో 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లీష్కి 25, లెక్కలకు 25, తెలుగుకి 20, మెంటల్ ఎబిలిటీకి 10, పరిసరాల విజ్ఞానానికి 20, మొత్తం ఇట్లా 100 మార్కులు ఇవ్వబడతవి. సో పరీక్ష అనేది తెలుగు, ఇంగ్లీష్ 2 మాధ్యమాల్లో ఉంటుంది. మీకు క్వశ్చన్ అనేది
ప్రతి క్వశ్చన్ కూడా తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. తర్వాత మీరు ఏ మీడియం అప్లై చేసినా కూడా మీకు 2 మీడియాల్లో క్వశ్చన్ అనేది ఉంటుంది. మీకు ఒకవేళ ఇంగ్లీష్ అర్థం కాకపోతే తెలుగు కూడా మీరు చదివి చేయొచ్చు ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే. సో నెక్స్ట్ చూడండి, ఓఎంఆర్ సమాధాన పత్రంలోని వృత్తాలను బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్నుతో మాత్రమే పూరించాలి. ఏదైతే మీరు ఓఎంఆర్ లో ఇట్లా మనకు సర్కిల్ ఉంటాయి, ఒకటో క్వశ్చన్ కి 1 2 3 4 అని ఇట్లా ఉంటాయి. సో ఈ సర్కిల్ ని 1 2 3 4 అని ఉంటాయి. సో ఈ సర్కిల్ మీరు ఏం చేయాలి, బ్లూ పెన్ తోటి మాత్రమే లేదా బ్లాక్ పెన్ ఏదో ఒక పెన్ను తీసుకుపోవాలి. బ్లూ పెన్ అన్నా బ్లాక్ పెన్ అన్నా, బ్లూ అయితే 2 బ్లూ పెన్లు తీసుకుపోండి, ఒకటి ఎక్స్ట్రా తీసుకుపోండి. బ్లాక్ అయితే 2 బ్లాక్ పెన్లు తీసుకుపోండి, ఎందుకంటే ఒకవేళ పడకున్నా ఇంకొకటి మీకు యూజ్ అవుతుంది. సో దాంతో మాత్రమే ఇట్లా మీరు ఒకటో దాని సమాధానం 2 అనుకోండి, సో రెండో దాని సమాధానం ఇట్లా మొత్తం కూడా బబ్లింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఒకసారి మనం చూద్దాం. సో ఏ విధంగా బబ్లింగ్ చేయాలనేది కూడా ఒక వీడియో మీకు నేను ఆల్రెడీ చేసిన, సో ఆ వీడియోని మీకు అనేది షేర్ చేస్తే ఒకసారి మీరు చూదురు. ఇంకా చూడండి, 4వది, ప్రశ్నాపత్రంలో ఇచ్చిన బుక్లెట్ సిరీస్ ని తప్పకుండా ఓఎంఆర్ లో నింపవలను. ప్రశ్నాపత్రంలో ఇచ్చిన బుక్లెట్ సిరీస్, సో బుక్లెట్ సిరీస్ అనేది బుక్లెట్ కు ఒక సిరీస్ ఉంటుంది. ఏ సిరీసా, బి సిరీసా, సి సిరీసా, డి సిరీస్ అని ఒక 4 సిరీస్లు ఉంటాయి మీకు బుక్లెట్ కోడ్. సో అది ఆ కోడ్ ని మీరు ఖచ్చితంగా ఓఎంఆర్ షీట్ లో కూడా నింపాలి. కాదండి, ఒక ప్రశ్నకు 1 కన్నా ఎక్కువ వృత్తాలను నింపిన అట్టి జవాబులను మార్కులు ఇవ్వబడవు. వృత్తాలను అసంపూర్తిగా పూరించిన జవాబులకు మార్కులు ఇవ్వబడవు. చూడండి, ఒక ప్రశ్నకు ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ 4 ఉన్నాయి. ఈ 4గిట్లలో ఒకటే సమాధానం నింపాలి. 1 2 నింపినాం మనం ఇక్కడ, అట్లా ఒకటే నింపాలి. 1 కాకుండా మీరు 1 కాకుండా 2 సర్కిల్స్ 3 సర్కిల్ నింపిరు అనుకో, మీకు సమాధానాలు మీకు జవాబులు ఇవ్వబడవు, జవాబులు మిమ్మల్ని పరిగణలోకి తీసుకోరు. అట్లా కాకుండా సగం వృత్తాలు సగం సగం కూడా ఇప్పుడు ఇట్లుందనుకో, ఇట్లా సగం సగం కూడా నింపొద్దు, మొత్తం నింపాలి. సో అట్లా సగం సగం నింపితే కూడా మీకు మార్కులు అనేవి ఇవ్వబడవు. నెక్స్ట్ చూడండి, 6వది ఏముంది ఇక్కడ, అభ్యర్థులు పరీక్షకు వచ్చినప్పుడు బ్లూ లేదా బ్లాక్ బాల్ పెన్ తప్పక తెచ్చుకోవాలి. ఎందుకంటే మనం వీటి పెన్నులతోటి మనం దిద్దుతాం కాబట్టి అక్కడ ఇవ్వరు, కాబట్టి మీరే ఖచ్చితంగా తీసుకొని రావాలి. నెక్స్ట్ చూడండి, ఇంకా ఓఎంఆర్ లో పేరు, మీ పేరు, మీ తండ్రి పేరు, మీ కేటగిరీ అంటే మీ యొక్క కమ్యూనిటీ, క్యాస్ట్, పుట్టిన తేదీ మొదలైన వివరాలు సరిగా ఉన్నావా లేదా కూడా సరి చూసుకోవాలి. కరెక్ట్ ఉన్నాయా లేదా, మీరు అప్లై చేసినప్పుడు ఎట్లయితే చేసిరో అట్లే ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఒకవేళ అట్లా లేని ఎడల వాటిని పరీక్ష హాల్లో ఇన్విజిలేటర్ తో చెప్పి తగిన పత్రాలు చూపించి ఫోటో నామినల్ రూల్ లో సరి చేసుకోవాలి. ఇప్పుడు మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పైన మనకు చెప్పినాం కదా డీటెయిల్స్, మీ పేరు కానీ, తండ్రి పేరు కానీ, మీ యొక్క క్యాస్ట్ కానీ, పుట్టిన తేదీ కానీ, ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఒకవేళ తప్పు ఉన్నాయనుకో, తప్పు ఉంటే దాన్ని సరి చేసుకోనిక దానికి సంబంధించి మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడే దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ అంటే ఆధారం, దానికి సంబంధించిన ఆధారం తీసుకోవాలి. ఒకవేళ తండ్రి పేరు మీ పేరు తప్పు ఉందనుకో, మీరు స్టడీ సర్టిఫికేట్ ఉంటుంది కదా బోనఫైడ్, సో ఆ బోనఫైడ్ తీసుకుపోవాలి. పేరుకు, తండ్రి పేరుకి, పుట్టిన తేదీకి, పేరుకి, తండ్రి పేరుకి, పుట్టిన తేదీకి ఈ 3 తప్పు ఉన్నట్లయితే మీరు దేన్ని తీసుకెళ్ళాలి, ఏ 3టిలో ఏ తప్పున్నా మీకు సార్ తోటి స్టడీ సర్టిఫికేట్, బోనఫైడ్ సర్టిఫికేట్ అని ఒకటి ఇస్తాడు. సో అది తీసుకెళ్ళి అప్పుడు మీకు ఇన్విజిలేటర్కి చూపిస్తే దాన్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు క్యాస్ట్ తప్పు ఉందనుకో, క్యాస్ట్ మీకు తప్పు పడింది అనుకో, మన క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుపోయి జిరాక్స్ అయినా సరే తీసుకెళ్ళి, లేదంటే ఒరిజినల్ ఏదున్నా తీసుకెళ్ళి మీరు ఇన్విజిలేటర్ దగ్గర చూపించి సరి చేసుకోవాలి. వీలైన వరకు ఒరిజినల్ సర్టిఫికేటే తీసుకెళ్ళండి. సో క్యాస్ట్ అనేది కేటగిరీ అంటే క్యాస్ట్ ఎవరిస్తారంటే ఎంఆర్ఓ ఆఫీస్ లో తహసీల్దార్, ఎంఆర్ఓ లేదా తహసీల్దార్ అంటే మనం, సో అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ లో, మీ మండల ఎంఆర్ఓ ఆఫీస్ లో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. సో అది మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎప్పుడు ఇవి మీరు తప్పు ఉంటేనే. సో తర్వాత మీరు ఫోటో గిన తప్పు, సంతకం తప్పున్నా కూడా ఒక ఫోటో అనేది తీసుకెళ్ళండి. ఒకవేళ సంతకం మీద కరెక్ట్ లేనట్లయితే అప్పుడు ముందే ఇన్విజిలేటర్ కు చూపించి ఒకసారి మీరు ఇవన్నీ కూడా సరి చేసుకోవాలన్నట్టు. సో ఇది మనకు ఉన్నటువంటి అంశాలు. నెక్స్ట్ 8వది చూడండి, హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని అన్ని వివరాలు క్షుణ్ణంగా పరిశీలించుకోండి.
మీ పరీక్ష కేంద్రం తెలుసుకున్న తర్వాత కనీసం ఒక రోజు ముందుగా వెళ్ళి చూసుకొని పరీక్ష నాడు తగు రవాణా ఏర్పాటు చేసుకోవాలను. పరీక్షకు ఆలస్యంగా హాజరు కావడం అనుమతించబడదు. సో మీ హాల్ టికెట్ లో మీ టెస్ట్ సెంటర్ పరీక్ష సెంటర్ ఏదైతే ఉందో, ఏ పాప నువ్వేమో చేస్తున్నావు యాక్షన్, మూత్ తోటి మాట్లాడుతున్నావు. మరి ఈ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ ని తర్వాత ముందే తెలుసుకొని, అవసరమైతే మీకు తెలియని సెంటర్ వస్తే ముందే ఒక రోజు వెళ్ళి చూసుకోండి. ఎందుకంటే తెలిసిన సెంటర్ అయితేనేమో మీరు వెళ్ళిపోతారు, తెలియని సెంటర్ అయితే ముందే మీరు చూసుకొని గంట ముందే మీరు అక్కడికి వెళ్ళాలి, అర్ధగంట ముందే మీరు పరీక్ష హాల్లో ఉండాలి. సో మీరే రవాణా ఖర్చులు మీరే భరించాలి, మీరే వెళ్ళాలి. ఒకవేళ మీరు ఆలస్యంగా వెళ్తే, అంటే మనకు 11 గంటలకు ఎగ్జామ్ ఉంది, 10:30కు మీరు ఆడ లేకపోతే మిమ్మల్ని లోపలికి అలో చేయరు, ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు ముందే ఉండాలి. నెక్స్ట్ అండి, అభ్యర్థులు పరీక్షకు వచ్చినప్పుడు తప్పక పరీక్ష ప్యాడ్ తెచ్చుకోవాలి. ఇంకా మీరేంది ప్యాడ్ కూడా తీసుకురావాలి. అంటే మీరు ఏమేమి తీసుకుపోవాలి ఎగ్జామ్ కి? హాల్ టికెట్ తీసుకెళ్ళాలి, తర్వాత పెన్నులు తీసుకెళ్ళాలి, తర్వాత ప్యాడ్. ఈ 3 ఖచ్చితంగా మీరు తీసుకొని పరీక్షకు వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది మనకు హాల్ టికెట్ లో ఉన్నటువంటి ఖచ్చితమైనటువంటి సమాచారం, ఇన్స్ట్రక్షన్స్. ఇందులో ఇంకొకటి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి. The students should print bona fide certificate from the bring అంటే తెచ్చుకోవాలి, from the principal headmaster concerned where the student has studied 4th class during the academic year 2013-14 at the time of admission. సో మీకు సీట్ వచ్చిన తర్వాత, మీరు పరీక్ష రాసి మీకు సీట్ వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా 4వ తరగతి ఎక్కడైతే చదివారో అక్కడ మీ యొక్క బోనఫైడ్ తీసుకొని రావాలి ఆ స్కూల్ నుంచి అనేది చెప్తున్నారు. మీకు సీట్ అడ్మిషన్ అంటే సీట్ వచ్చిన తర్వాత జాయిన్ అయ్యేటప్పుడు. నెక్స్ట్, క్యాండిడేట్ ఫోటోగ్రాఫ్ షుడ్ బి అటెస్టెడ్ బై ద హెచ్ఎం అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ వెర్ ద స్టూడెంట్ ఈ స్టడీయింగ్ 4th క్లాస్. సో ఇది కూడా మీకు సీట్ వచ్చి జాయిన్ అయ్యేటప్పుడే మీ యొక్క క్యాండిడేట్ అనేది హెచ్ఎం ద్వారా అటెస్టెడ్ చేయించి మీరు ఈ యొక్క ఎక్కడ చదువుతున్నారో అక్కడ మీరు మీ ఫోటో కూడా మీరే అని మీ యొక్క హెడ్ మాస్టరు ధృవీకరించి మిమ్మల్ని ఇనిషియల్ అంటే సంతకం చేయించుకొని మీరు 4వ తరగతి ఎక్కడ చదువుతారో సో ఇది కూడా మీరు జాయిన్ అయ్యేటప్పుడు తీసుకురావాలి. సో ఈ 2 మీరు జాయిన్ అయ్యేటప్పుడు, ఈ మిగతా అన్ని మాత్రం మీరు పరీక్ష రాసేటప్పుడే మీరు అందరూ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరందరూ కూడా మరి ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి హాల్ టికెట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకొని మీరు మీ సెంటర్ ఎక్కడ ఉందో మీరు తెలుసుకోండి. సో అట్లా తెలుసుకుంటేనే మీరు ముందుగానే మీరు ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా వెళ్తేనే మీకు, సో అట్లా మీరు ముందే డౌన్లోడ్ చేసుకుంటే మీకు వివరాలన్నీ కూడా తెలుస్తాయి. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ అనేది చేసుకోండి. డౌన్లోడ్ అనేది హాల్ టికెట్ అప్పుడే మీరందరూ కూడా, ఇప్పుడు మేము చెప్పినా కదా, ఏదైతే మనకు రిఫరెన్స్ ఐడి ఉందో, లేదంటే మీ నేమ్ ఉందో, లేదంటే మీ యొక్క మొబైల్ నెంబర్ ఉందో, సో అవన్నీ అందట్లో ఏదో ఒకటి మీరు తీసుకొని దాంతోపాటు మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని అందరు కూడా డౌన్లోడ్ అనేది చేసుకోండి. ఓకేనా? అందరు డౌన్లోడ్ చేసుకోండి మీ హాల్ టికెట్ని. ఏ విధంగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలనేది మీకు అందరికి అర్థమైంది కదా?